ఓ ఆంటీ, ఆంటీయా? షాక్ అయింది చాలు గాని ఏదైనా ఉంటే దానం చెయ్యి. తెత్తాగు ఇక పట్టు. ఆ? ఏంది ఇది? నీ కళ్ళేమైనా కేసీఆర్ ఓడిచిండా? కనిపించలేదా బియ్యం? నా కళ్ళేం ఎవడు పొడవలే గాని ఆ దొడ్డు బియ్యం తినడానికి నేనేమా పింకిగాని అనుకున్నావా? బాపు పింకీలని మనల్ని అంటుంది బాపు. గివిడికేమైంది? రేవంత్ అన్న సన్న బియ్యం ఇస్తున్నాడని నాకు తెలియదు అనుకుంటున్నావా? గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం మిగిలిపోయినాయి, గయ్యే ఇస్తానా. నువ్వు గిట్లా ఆ రేవంత్ రెడ్డి ఇచ్చిన సన్న బియ్యం తింటావా? నాకేమో ఆ ముక్కోడి ఇస్తే మిగిలిపోయిన దొడ్డు బియ్యం వేస్తావు. ఆపుకుంటున్నావు కదరా టిల్లు? లేదు బాపు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ దొడ్డు బియ్యం తింటే నా గ్లామర్ ఏమైపోవాలి? లోపలికి వెళ్ళి సన్న బియ్యం తీసుకురా పో. ఓస్ నీ సోకులు కాకలెత్తుకోబోను. ఆగు పట్టుకత్తా. థ్యాంక్ యూ. ఓ పిల్ల, నా అలాగే అడుక్కోనికొచ్చిండ్రు ఓట్లు. గాళ్ళకు కూడా జరగడ్డి పెట్టి పంపించు. బాపు దీనికి అడుక్కునేటోన్ లెక్క కనిపిస్తున్నావు బాపు. మరి మనం ఓట్లు అడుక్కోనికనే వచ్చినాం కదరా టిల్లు. మనకి ఎత్తారంటావా బాపు? ఇక్కడ చూసినావారా, ఆ రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇస్తుండు. ఇక మనకెందుకు వేస్తారు ఓట్లు? దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.